సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర జయరాం నిన్న ఉదయం 1 గంటకి తను చాలించిందనమాట. సో తిలోత్తమగా త్రినేని సీరియల్లో అలరిస్తుంది. సో షూటింగ్ ఆల్రెడీ ఇప్పుడు జరిగిపోతుంది కాబట్టి సో కొన్ని ఎపిసోడ్స్ వరకు మనకి ఈ సీరియల్లో కనిపిస్తారనమాట తను. రెస్ట్ ఇన్ పీస్ అని కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. సో 42 ఏళ్ల పవిత్ర సో ముందు వాళ్ళు కర్ణాటక నుంచి స్టార్ట్ అయినప్పుడు సో 3 గంటలు అక్కడే ట్రాఫిక్ జామ్ అనమాట. సో 1 గంటకి మహబూబ్ నగర్ శేర్పల్లి దగ్గరికి వచ్చేటప్పటికి సో కారు వేగంగా రావడం, అలాగే ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో డ్రైవర్ రైట్ తీసుకోగానే అక్కడ డివైడర్ ఢీకొనడంతో సో అందరికైతే గాయాలైనవి. చందు కూడా గాయాలయ్యి స్పృహ కోల్పోయాడనమాట. సో పవిత్ర అది చూసి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోయి అక్కడికక్కడే మరణించిందని రిపోర్టర్ నివేదిక ప్రకారం తెలుస్తుందన్నమాట. సో మిగతా వాళ్ళందరికీ స్వల్ప గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు, కోలుకుంటున్నారు. కానీ తను మాత్రం కార్డియాక్ అరెస్ట్ వల్ల స్పాట్ డెడ్ అని చెప్తున్నారనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి చివరి రీల్ అనమాట. చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. చందుకు గాయాలైన ఫొటోస్, అలాగే తను చనిపోయిన తర్వాత ఫోటో దగ్గరికి వెళ్ళి బాధపడడం, ఈ ఫొటోస్ అయితే వైరల్ అయిపోతున్నాయి అనమాట. సో రిప్ అని కింద కమెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.